ఛానల్ దాడి చేస్తాయి, వాటి మీద ఎందుకు ఆగ్రహం చూపించలేదు? ఎన్నో ఛానళ్ళు చేస్తాయి, ఎందుకు ఆగ్రహం చూపించలేదు? ఎందుకో కొరగైనటువంటి వ్యక్తులు ఎన్నో బూతులు పెడతారండి పవన్ కళ్యాణ్ గారిని మీడియా ముందే, సోషల్ మీడియా ముందే. ఎందుకు స్పందించాం? మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా స్పందించారా? కూడా మాట్లాడు. పర్సనల్ లైఫ్ మీద మీడియాలో జరిగిందండి. రామకృష్ణ గారు ఒక్క నిమిషం గంగాధర్ గారు మీరు మాట్లాడండి. అవకాశం ఇస్తాను గంగాధర్ గారు. ఇప్పుడు సహనం కోల్పోయి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పదే పదే మన ప్రతి అంశం ప్రతి వ్యక్తి మాట్లాడే ముందు చర్చించే అంశంగా నడుస్తుంది కదా. ఇప్పుడు ఆయన ముఖ్యంగా టార్గెట్ చేశారన్న విషయం కూడా, ఏదైతే కొన్ని మీడియా సంస్థ పేరుతో ముసుగులో కొన్ని వెబ్సైట్లు ఉన్నాయో వాళ్ళకు మాత్రం డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఈ తాట తీస్తారన్న అంశం అంటే పెద్దలు ఒకసారి మళ్ళీ గ్రహించాలి, మరొకసారి పవన్ కళ్యాణ్ గారు మాత్రం వినాలి. ఏ అయితే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కావాలని టార్గెట్ చేస్తూ మాట్లాడని మాటలను కూడా మాట్లాడినట్టు క్రియేట్ చేసి ఇలా ప్రజలు తప్పుతో పట్టిస్తారు. ఇప్పుడు నాయకుడు అన్న వాడికి ఆగ్రహం ఉండాలి, ఆవేశం ఉండాలి, అహం అన్నది ఉండకూడదు. సో పవన్ కళ్యాణ్ గారికి ఆ మూడో అంశం ఖచ్చితంగా లేదు. ఆగ్రహం ఉంది, ఉత్తేజపరమైనటువంటి ప్రసంగాలు ఇచ్చే సత్తా ఉంది ఆయనకి. కానీ కొన్ని వెబ్సైట్లు ఆయన మాట్లాడిన అంశాలను కూడా కొన్ని వక్రీకరించి కొన్ని ఫేక్ వెబ్సైట్లు ఉన్నాయి. వారి అంశంలో మాత్రం ఆయన తాట తీస్తా అన్నది మాత్రం మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే పెద్దలకు వచ్చినారు, అక్కడ చర్చ దారి తప్పుతుంది. టోటల్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే అంశం అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు, కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా మాట్లాడిన అంశాలు. మీరు గతంలో కూడా మరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి అంశాలను కూడా మాట్లాడినట్టు చిత్రీకరించిన మీడియా, మోడీ గారు 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వేస్తారని చెప్పి మాట్లాడినటువంటి అంశాన్ని మాట్లాడినట్టు చేసినటువంటి మీడియా. కాబట్టి 2 కోట్ల ఉద్యోగాలు మాట్లాడలేదండి. గంగాధర్ గారు ఇక్కడ నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను, మీరు మర్చిపోయారావు గానీ వైసీపీ నా కొడుకుని చెప్పు తీసి కొడతా అని స్టేజ్ మీద మాట్లాడినప్పుడు సంయమనమా కొంత తర్వాత ఆ భాష ఏం భాష అండి? అది తప్పుగా మాట. ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేకపోయారు? నోటికి ఏదో మాట్లాడితే అది హుందాతనం అవుతుంది రాజకీయాల్లో. అది ఆగ్రహం సార్, ఆగ్రహం. అటువంటి మాటలు ఏంటి? మాట్లాడితే అదేనా సభ్యత సంస్కారం? దాని సభ్యత సంస్కారం ఇటువంటి వాటిని సమర్థిస్తే సభ్యత లేనట్టే. అటువంటి వాటిని సమర్థిస్తే సభ్యత. చంద్రశేఖర్ గారు, రామకృష్ణ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రాజధాని చేయడం తప్పు, ఉన్నతనం కోల్పోవడమే. మస్తానా గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు మీతో మాట్లాడారు, ఒక నిమిషం చెప్పండి మస్తానా గారు. సార్ ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడితేనే ఈ విధంగా చెప్తా ఉన్నారు కదా, ఆరోపణలు చేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏటీఎం లాగా పోలవరం వారు, కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పలు ఆరోపణలు చేశారు. అదే మీరు అన్నట్టు ఇందాక 30,000 అమ్మాయిలు అని చెప్పేసి. మరి ఈ రాజకీయ నాయకులందరి మీద ఏమనాలండి మనం? విశ్లేషకులు ఒక మాట మాట్లాడితేనే ఈ రాజకీయ నాయకుల మీద ఏమనాలి? అదేమంటే కొన్ని ఛానల్స్ ఆఫీసులకు వెళ్ళి దాడులు చేస్తున్నారు కదా ఒకటి చేసినట్టు. మరి వీళ్ళందరి మీద ఎన్ని కేసులు పెట్టాలి? కూడా బీజేపీ క్వశ్చన్ అడుగుతానండి గంగాధర్ గారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, హేమంత్ సోరెన్ గారిని జైల్లో వేశారంట మాట వినకపోతే, బీజేపీ మాట వినకపోతే. కేజ్రీవాల్ ని మనోజ్ సిసోడియాని జైల్లో వేశారంట. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి?
ఇది కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో బీజేపీతో కొల్యూడై ఉన్నారు కాబట్టి ఆయన వదిలేశారు. ఇక్కడ చిన్న కరెక్షన్, ఒక్క నిమిషం. న్యాయ వ్యవస్థ బీజేపీ అధినాయకత్వం చేతిలో పెట్టుకున్నారా ఏంటి? దీనికి సమాధానం బయట చెప్పాలి మీరు. అంటే మీకు అనుకూలమైన వాళ్ళు ఉంటేనేమో వాళ్ళని వదిలేస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 12 కేసులుండి లేకపోతే 21 కేసులుండి 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంటే ఆయన్ని బీజేపీతో కొల్యూడై ఉన్నారు కాబట్టి మీకు అన్కండిషనల్ గా బిల్లులన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వదిలేస్తారా? కేజ్రీవాల్ గారు, హేమంత్ సోరెన్ గారు, నాగేశ్వర గారు అడిగారు, దానికి సమాధానం చెప్పండి మీరు. ఏదో వాస్తవం ఉందా దానిలో? అంశం అండి. ఇవాళ ఒక నిమిషం గంగాధర్ గారు, మీకే ఇవాళ మన దీన్ని వెస్ట్ బెంగాల్ సీఎం ఒక కరప్టెడ్ పొల్యూటెడ్ అని ఇదే మోడీ గారు అన్నారు. ఇవాళ అతన్ని మీ పార్టీలో చేర్చుకుని మీరు సీఎం చేశారు. దీనికి సమాధానం ఏంటి? అలాగే కవిత గారి మీద కేసులు పెట్టి కుటుంబాన్ని చీల్చి కవిత గారి చేత వేరే పార్టీ పెట్టించారని మీ మీద అభియోగం ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి? చంద్రశేఖర్ గారు, సరే ఇప్పుడు మస్తానరావు గారు అడిగిన దానికి నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. అంటే నాగేశ్వరరావు గారు వేసిన ప్రశ్నకి మీ సమాధానం ఏంటని. సార్, ఇప్పుడు మోడీ గారు గత 12 సంవత్సరాలుగా రాష్ట్రాల వారీగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ కలిసి వచ్చే చోట అక్కడ స్థానిక పార్టీలతో మరి మమేకమై మరి స్థానికంగా మేము బలంగా ఉన్న చోట స్వయంగా కూడా ఎన్నికల్లో మరి గెలుచుకుంటూ వస్తున్న సమయంలో మరి ఈ అరెస్టుల పరంపర అన్నది మరి వాళ్ళది కావాలని ఇంట్లో కూర్చో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి ముఖ్యమంత్రిని తీసుకుని జైలు వేసేంత పరిస్థితి అయితే మరి బీజేపీ అలాంటి పనులు చేయదు. ఎందుకు చేయదండి? సీఎం రమేష్ గారిని ఏం చేస్తారు? ఇందాకనే చెప్పారు కదా గంగాధర్ గారు. గంగాధర్ గారు మీకు ఇందాకనే చెప్పారు కదా, చంద్రశేఖర్ గారు చెప్పారు కదా. ఎవరిపై ఉన్న కేసులు అన్ని వాళ్ళపై కేసులు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నువ్వేందో అధికారి మోడీ గారు స్వయంగా చెప్పి ముఖ్యమంత్రి చేయలేదా? రాసింగ్ పౌడర్ నిర్మాణి దేశమంతా కూడా కూస్తుంది కదా బీజేపీలో చేరితే. ప్రతి విమర్శలు ఉంటాయి. సందీప్ గారు, మీరు ఇక్కడ ఇద్దరు జనసేన ప్రతినిధుల్ని పిలిచినట్టున్నారు కదండి. బహుశా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమన్నా తన గురించి తాను అంత బాగా మాట్లాడలేరేమో గంగాధర్ గారు మాట్లాడినట్టు. కోటేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్. సమయం లేదు. రైట్ కోటేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు శుభేంద్ర అధికారి మీద లేదా హిమంత బిశ్వ శర్మ మీద ఇదే అమిత్ షా గారు, ఇదే నరేంద్ర మోడీ గారు ఆరోపణలు చేశారు. మరి వాళ్ళకి వాషింగ్ పౌడర్ నిర్మూల అయిపోయారు. ఇప్పుడు అదే విధంగా అటువంటి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళని చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శ చేయొచ్చు, దీన్ని ఖండిస్తున్నామని చెప్పొచ్చు. అంతవరకు అయితే ఓకే, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అంతకు మించి ఆయన ఇప్పుడు మన జనసేన మిత్రుడు మాది యంగ్ బ్లడ్ అంటున్నారు. ఏమి యంగ్ బ్లడ్ అండి? మీ యంగ్ బ్లడ్ ఏమిటో 60 శ్రీధర్ విషయంలో చూసాం. ఏం చేశారు? 3 రోజుల్లో కమిటీ వేసి అతని మీద తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడతామని చెప్పారు. ఎన్ని నెలలు అవుతా ఉంది ఇప్పటికి? యంగ్ బ్లడ్ ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి, 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. రాజమండ్రి దగ్గర గోదావరి కాలుష్యం గురించి లేకపోతే కృష్ణానది కాలుష్యం గురించి ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏం చేస్తున్నట్టు? పుష్కరాల సమయంలో మీరు ఏం చేస్తారని చెప్పేసి అంతకు ముందు సమీక్ష చేసుకోవాలి కదా అంతర్గతంగా అధికారులు. ఇప్పుడు కూడా గుర్తు రాకూడదా? ఇప్పుడు ఎందుకు గుర్తు రావాలని అడుగుతున్నాను నేను. 2 ఏళ్ల నుంచి యంగ్ బ్లడ్ కదా. రామకృష్ణ ఒక్క నిమిషం ఏం చేస్తాను? యంగ్ బ్లడ్ షిప్ అని చెప్పేసి మాట్లాడి ఇది విమర్శ అండి, విమర్శ కాదు, విమర్శ. ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఇలా ఎందుకు గుర్తుకొచ్చింది? ఇప్పుడు 2 సంవత్సరాల పదవీ కాలంలో ఇప్పటివరకు రాష్ట్రం గురించి పట్టించుకున్న ఒక్క పవన్ కళ్యాణ్ రాష్ట్రం గురించి పట్టించుకొని ఏ వ్యవస్థని
ఎంతవరకు రాజకీయ విమర్శలు చేసుకుంటారు, రాజకీయ నియంత్రణ లేని యంగ్ బ్లడ్ తో ప్రమాదం కదండి, నష్టానికి ప్రమాదం కదా. ఆగండి అందరూ ఆగండి దయచేసి. కోటేశ్వర గారిని మాట్లాడండి. వైఫల్యం కదా. అవకాశం మీరు అందరూ ఆగండి దయచేసి. మీరు అందరూ ఆగండి. కోటేశ్వర గారిని మాట్లాడతారు. అందరికి అవకాశం ఇస్తారు. ఆయన మీద ట్రోలింగ్ చేసినటువంటి రామకృష్ణ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రామకృష్ణ ప్లీజ్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. అదేమీ చేయకుండా ఆయనకి అటువంటి వెబ్సైట్స్ మీద కావచ్చు లేదా యూట్యూబ్ ఛానల్స్ మీద కావచ్చు చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంది. ఆ పని చేయకుండా నేను తాట వలుస్తా, తోలు వలుస్తా, ఒట్టి కవర్లు ఎందుకు? సినిమా డైలాగ్స్ కాదు కావాల్సింది, యాక్షన్. మీకు అధికారం ఉంది, తీసుకోండి, చర్య తీసుకోండి. మేమందరం సమర్థిస్తాం. అటువంటి వాటిని మేము మాట్లాడడం, మేము ఆ విధమైనటువంటి వాటిని నేను కానీ మిస్టర్ గారు కానీ ఎప్పుడు అలాంటి మేము తప్పుడు ఆరోపణలు చేయలేదు. మేము సమర్థిస్తాం. అది మీరు చేయాల్సింది చేయకుండా ఒట్టి వాగాడం ఎందుకు, మాట్లాడేందుకు? మీరు చేయండి. ఇప్పుడు కాలుష్యం ఏం చేస్తున్నారు 2 ఏళ్ల నుంచి? మరి గోదావరి, కృష్ణా నదులు, లేకపోతే ఇంకా ఒకటి ఆయన నియోజకవర్గంలో ఉప్పాడ దగ్గర సముద్రంలో కాలుష్యం వచ్చి కలుస్తా ఉందంటే నేను అధికారానికి వచ్చిన తర్వాత పరిష్కరిస్తానని చెప్పారు. ఏం పరిష్కరించారు? ఏమీ పరిష్కరించలేదు. యంగ్ బ్లడ్ ఉండాల్సిన లక్షణాలు ఏమైపోయి? మరి దాని మీద చెప్తున్నామంటే మనకు అవసరమైనప్పుడు యంగ్ బ్లడ్, మిగిలినప్పుడేమో ముసలి బ్లడ్. చెప్తున్నామంటే నాకు టైం ఇవ్వండి. ఓకే ప్లీజ్ కన్క్లూడ్. మాట్లాడండి రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. ఇంకెప్పుడైనా పాలించేది, ఇంకెప్పుడు పాలించేది 30,000 మంది మహిళలను తీసుకురమ్మనండి. ఓకే రామకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూడ్. రామకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూడ్. చేస్తారు యంగ్ బ్లడ్ అంటారు, ఉడుకు రక్తం అంటారు. ఏం ఆదేశాలు? పార్టీ మీద పట్టు లేనటువంటి, క్యాడర్ మీద పట్టు లేనటువంటి, క్యాడర్ ను నియంత్రించలేనటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఆయన ఉప ముఖ్యమంత్రి అయితేంది, పార్టీ అధ్యక్షుడు అయితేంది, పార్టీని నియంత్రించలేనటువంటి వాళ్ళే కదా ఇట్లా అసమర్థ మాటలు మాట్లాడతారు. ఆయన వచ్చేదాకా ఆగరు, ఆయన చెప్పేదాకా ఆగరు. మరి అంత ఆవేశపరులు అయితే ఈయన ఎందుకు వాళ్ళని రెచ్చగొడతాడు? మీడియాకి ఎందుకు వస్తున్నాయి? మీ పార్టీలో మీరు పార్టీ అంతర్గత విషయాలు మీడియాకి ఎందుకు వస్తున్నాయి? కావాలని మీడియాకి లీక్ చేసి ప్రజలు విశ్లేషణ అలర్పాలు చేద్దామని చూస్తున్నారా? బీజేపీలో ఇంతకుముందు పార్టీ కార్యకర్తల సమావేశం, ఒక్క నిమిషం అండి, బీజేపీలో ఇంతకుముందు పార్టీ కార్యకర్తల సమావేశం జరిగితే ముందు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత పార్టీ కార్యకర్తలతో అంతర్గతంగా చర్చించేవారు. మీ ఆ వ్యవస్థ మీ దగ్గర లేదు. మీరు మీ పాలనా లోపం, మీ అసమర్థత దీంట్లో కారణం కనబడుతుంది. పార్టీ వ్యవస్థను మార్చుకోండి, పార్టీలో ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోండి. పార్టీ క్రమశిక్షణగా లేకపోతే మాత్రం మీ నాయకుడు అభాసుపాలు అవడం గ్యారంటీ. ఓకే రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. ప్లీజ్ కన్క్లూడ్ ఇవ్వండి. మాట్లాడండి, మీరు కన్క్లూడ్ ఇవ్వండి రామకృష్ణ గారు. సార్ విషయం ఒకటండి, అప్పుడు చాలా విషయాలు లేవనెత్తారు. ఉత్తర మేడం గారు కానీ, కోటేశ్వర సార్ కానీ, లేకపోతే చంద్రశేఖర్ సార్ కానీ, అందరూ కూడా. అయితే మరి మీరు నాకు సమయం ఎత్తట్లో తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీని నడుపుకోవడం గురించి మా పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకే తెలుసుంటే ప్రతి ఒక్కరు పార్టీ పెట్టివాడు. కాబట్టి ఏంటంటే పార్టీని నడపడం చేత కాకుండా 100% స్ట్రైక్ రేట్ రాదు. పార్టీని ఎలాగ రాజకీయాలు తెలియకుండా ఈ రోజుని కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన కారణమై ఉండి నరేంద్ర మోడీ గారి చేతే పవన్ అనిపించుకోరంటే అందువల్ల ఏంటంటే ఊరికే కడుపు మంట విమర్శలు, పార్టీని నడపడం రాదు, ఇవన్నీ రాజకీయ విమర్శలు. రాజకీయ నాయకులు చేసినప్పుడు పట్టించుకోము, ఆ విశ్లేషకులు చేసినప్పుడు ఇప్పుడున్న వాతావరణం కొంచెం గరంగా ఉంది కాబట్టి ఓకే నేను దాని గురించి ఏం పట్టించుకోను. చిన్న సలహా పార్టీని అధికారంలో తీసుకురావడం చాలా బాగుంది, కానీ ఆ తర్వాతే పాటించవలసిన హుందాతనం పాటించట్లేదని నేను అంటాను. హుందాతనం పాటించకపోవడండి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ కోరిప్పలేదు ఎవరు ఏంటి